ఈరోజు మా ఇంటి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు. ఒక శ్రీలంకన్ ఆయనది కార్ ఆగిపోయింది. ఆయన రెఫ్యూజీ. సో, ఆయనకి ఇంగ్లీష్ రాదు. సో, నేను గోలా చూరని బయటికి అదే టైంలో వాకింగ్‌కి తీసుకొస్తే చేత్తో ఇలా రా, రా అని పిలిచారు. సరే పిలిచారు కదా అని దగ్గరికి వెళ్ళాను. ఆయన్ని చూస్తే కాలుకి బ్రేసెస్ కూడా ఉన్నాయి. కాలు విరిగిందనుకుంటా. అట్లానే కార్ బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. ఆయనకేమో రోడ్ సైడ్ అసిస్టెన్స్ మెంబర్‌షిప్ ఉంది. ఆయన మెంబర్‌షిప్ కార్డ్ వెనకాల కంపెనీ నంబర్ ఉంటే ఫోన్ చేశా. ఇట్లా మీ కస్టమర్‌ది కార్ బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేడు. ఆయన తరపున నేను చేస్తున్నా అని చెప్పి. సో, వాళ్ళు రాంగానే కార్ బ్యాటరీ వారంటీలో ఉందా లేదా చూసారు. జంప్ స్టార్ట్ ట్రై చేశారు. అప్పుడు కూడా పని చేయకపోయేసరికి ఇంకా బ్యాటరీ రీప్లేస్ చేశారు. బట్ విత్ ఎ కాస్ట్ అనమాట. బ్యాటరీ వారంటీలో ఉంటే ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ చేసిన దగ్గర నుండి మళ్ళీ 3 ఇయర్స్ వారంటీ ఇస్తారు. సో, ఈ మెంబర్‌షిప్‌కి ఇదొక్కటే కాకుండా 100 కిలోమీటర్స్‌కి మీకు టowing ఫ్రీగా చేస్తారు. ఆ తర్వాత విత్ ఎ చార్జ్ చేస్తారు. ఇంకా కార్ కీస్ మీరు పోగొట్టుకుంటే ఫ్రీగా కీస్ చేసి వెళ్తారనమాట మీకోసం. అలానే ఒక 5 లీటర్స్ పెట్రోల్ కూడా ఎమర్జెన్సీలో మనకు ఫ్రీగా ఇచ్చి వెళ్తారు. ఇలా అందరికీ యూజ్ అయ్యే ఫెసిలిటీస్ మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఒకళ్ళ హెల్ప్ అడగకుండా రోడ్డు మీద నుంచొని మన మెంబర్‌షిప్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. సో, ఆస్ట్రేలియా రాబోయే వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే గనుక వచ్చినాక కంపల్సరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ మీరు తీసుకోండి అండ్ ఇన్సూరెన్స్ కూడా.